ఏదో లూజ్ టాక్ చేసావు. ఎవరికి నువ్వు ఎవరికి మాట్లాడుతున్నావు? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టిపతి వ్లాగ్. సో మస్తు రోజులకైతే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాం. మేమైతే మా ఇంటికి రెడీమేడ్ గోడ వేయించాం కదా. సో మస్తు మంది ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టినప్పుడు చాలా డౌట్స్ అడిగింది. లైక్ ఇవి బెస్టా లేకపోతే మామూలు బ్రిక్స్ తో చేయించడం బెస్టా, మనీ ఎంత పడింది అని చాలా డౌట్స్ అడిగింది. ఇంకా మేము ఇది పెట్టించేటప్పుడు అయితే మస్తు గొడవలు అయినాయి. సో అవన్నీ వీడియోలో చూడొచ్చు మీరు. మనం ఎదుగుతున్నాం, బాగుపడుతున్నాం అంటే ఓర్వని మనుషులు ఎంతమందో. ఇంకా మా వరకు వస్తే మేము ఆడవాళ్ళం ఉన్నాము. ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళే గంత వేయించుకుంటున్నారు అని మా ఇంటికి వాళ్ళు, మా ఇంటి పక్కన వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. అడ్వాన్స్ ఇచ్చేసినాము, వర్కర్స్ వచ్చిర్రు. ఇంకా మా ఇంటి వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అసలు మేము వెయ్యనీయం. ఇంకా మేము ఊళ్ళో పెద్ద మనుషులని, సర్పంచ్ని అందరిని పిలుచుకొని వచ్చినాం. ఇప్పుడనే కాదు, అసలు ఇంతకు ముందు కూడా చాలా టైమ్స్ గొడవలు అయినాయి. అప్పుడు కూడా పిలిపించినాం. సో అందుకని హద్దురవతులు పాతిండ్రు. సో వాళ్ళు ఉన్నప్పుడు ఒప్పుకుంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళినాకట మేము చెయ్యనీయం అని అంటారు. ఎన్నిసార్లు అన్నారు ఊకే. అసలు హద్దురవతులు పాతినాకట కూడా కాదు నేను చెయ్యనీయా, నేను నిన్న చచ్చిపోతాను, మీరు గోడ కట్టనీయా, మీరు కూడా కట్టనీయకు, ఇంటికి వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడుకో. 1 డేలో అయిపోవాల్సిన వర్క్ ని 3 days ఎక్స్టెన్షన్ చేసి. అసలు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే తొందరగా చెప్పంగా ఒప్పేసుకున్నారు, మంచిగా మాట్లాడేసేసారు. ఇంకా అతను మాకు హెల్ప్ కూడా చేసిండు. ఇంకా వెనకాల సైడ్ అయితే వర్షం పడుతుందని చెప్పేసి ఆపేసిండు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వర్కర్స్ వచ్చి వర్క్ చేద్దాం అనేసరికి మళ్ళీ గొడవ స్టార్ట్ చేసారు. పాపం వర్కర్స్ ఏమో బీహార్ వాళ్ళేమో ఈ గొడవలు అనేసరికి భయపడిండ్రు. మళ్ళీ సర్పంచ్ని తీసుకొచ్చి, ఊళ్ళో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడిపించి మళ్ళీ ఒప్పిస్తే అప్పుడు ఒప్పుకున్నారు. అసలు మా జాగాలో మేము వేసుకోవడానికి వాళ్ళని ఒప్పియాల్సి వచ్చింది. చూసి ఆడవాళ్ళు ఉంటే ఇట్లుంటారు. అసలు వర్క్ జరుగుతున్న 3 days కూడా సరిగ్గా నిద్రపోలేము. ఎందుకంటే ఎవ్వరు ఎక్కడి నుంచి ఏం చేస్తారో తెలియదు. ముందే పల్లెటూళ్ళలో తెలుసు కదా, ఒకడు బాగుపడుతున్నాడంటే అస్సలు ఓర్వలేదు. ఇంటి వెనకలో అయిపోయినాకట ఇంటి పక్కలో స్టార్ట్ చేసిండ్రు. ఆమె వచ్చి ఇంకా గోడ దగ్గరనే కూర్చొని నేనే చచ్చిపోతా, ఇదైతే వెయ్యనియా అనుకుంటా స్టార్ట్ చేసి. మేము వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మా అక్క లేదు. సో ఇంకా ఇట్లా గొడవలు అవుతుందని చెప్పేసి ఆమె హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇంకా వచ్చి రాగానే పొద్దున్నే పోలీస్ స్టేషన్కి పోయింది. పోలీస్ స్టేషన్కి పోయి పోలీసుని తీసుకొని వచ్చింది. ఇంకా వీళ్ళు ఇంతే ఎక్స్టెన్షన్ చేసేటట్టు ఉన్నారని చెప్పేసి, ఈ వర్క్ కానియారని చెప్పేసి పోలీసులను తీసుకొని చెప్తున్న వాళ్ళు అసలు ఎంత మంచి మాట్లాడిండ్రంటే, మా ఊళ్ళో పెద్ద మనుషులు కూడా అట్లా మాట్లాడలేరు. అట్లా మాట్లాడి ఉంటే అసలు వీళ్ళ దాకా పోయేటోళ్ళం కాదేమో మేము. అరే భయ్, ఒక మొక్కన మా జాగానే పోయిందని మేము సరేలే పోతే పోని, వీళ్ళ లొల్లిలకు పోతే పోని అని చెప్పేసి వదిలేసుకున్నాము. వాళ్ళు కూడా ఆ జాగా కూడా ఇంకా ఈడ కాదు ఇంకా జరగాలి అనుకుంటా పట్టేదన్న. మా జాగా పోయిందని మేము ఏడాల్సింది పోయి ఇంకా జరగాలి మీరు అని గొడవలు. అసలు నిజంగా మనుషులు ఇంత దారుణంగా, ఇంత దరిద్రంగా ఉంటారంటే అసలు వీళ్ళని చూస్తేనే తెలిసింది. ఇంకా అందరు అన్నారు అంత పెట్టి చేయించడం అవసరమా, పెళ్లి చేసుకోండి అనుకుంటానన్నారు. సో మాకు ఇప్పుడే ఇంత జాగాని ఇస్తలేరు. ఇంకా మేము పెళ్ళి అత్తగారి ఇంటికి పోతే మాకు ఇడేమైనా జాగా. మా అమ్మాయి అయితే ఇప్పటికే ఏడ్సుడు మొదలు పెట్టింది, చేయనిస్తలేరు, మా జాగాలో మాకే జాగానిస్తలేరు. ఇట్లాంటి మనుషులు ఇంటి పక్కన ఇంటి వెనకాల ఉన్నప్పుడు మాకు సేఫ్టీ ఏముంటుంది. సో అందుకే మేమైతే మనీ ఎంత అవ్వని కానీ ఫస్ట్ సేఫ్టీ ముఖ్యం అన్నట్టు మేమైతే ఏం చేసినాం. సో ఇందులో మెయిన్ గా కర్త కర్మ క్రియ అన్ని మా అక్కనే అన్నట్టు ఫుల్ కష్టపడింది. ఇంకా గేట్ బొంగుల కోసం వర్ణికి వెళ్ళినాము. సో మేము ఏమనుకున్నామంటే అటొకటి ఇటొకటి పెట్టుకొని తీసుకురావచ్చు అవి అనుకున్నాం. కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా మధ్యలోకి వచ్చినాక మొత్తం కాలేదు. ఇంక అప్పుడే ఆటో ఆపి ఆటో అంకుల్కి ఆటో పైన పెట్టి ఇంకా మేము స్కూటీ పైన ఫాలో అయ్యి వెళ్ళినాం. పాపం ఇంకా ఆటో అంకుల్ కూడా మంచిగా అర్థం చేసుకొని మీరు ఎంత ఇవ్వండి రా అని చెప్పేసి అని అన్నాడు. ఇంకా అంకుల్ ఇంటి వరకు తీసుకొస్తా అని తీసుకొచ్చి, అదృష్టం కొద్ది ఆ దేవుడు కూడా మాకు అందరు మంచోళ్ళని పంపిస్తాడు. వాళ్ళు ఎట్లా అంటే వర్క్ స్టార్ట్ చేసే ముందు గొడవ పడిండ్రు చేయనీయమని, మళ్ళీ తర్వాతకించి అందరు వచ్చినాక కాంప్రమైజ్ అయ్యిండ్రు. మళ్ళీ తర్వాతకించి పొద్దులో గొడవ పడ్డారు. మళ్ళీ పెద్ద మనుషులు వచ్చినాక మళ్ళీ కాంప్రమైజ్ అయ్యిండ్రు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మా అక్క పోలీసులను తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కూడా కాంప్రమైజ్ కాలేరు ఇంకా. బట్ పోలీస్ వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి అప్పుడు సర్పంచ్ దగ్గర ఉండి అయిపోయే వరకు ఉండి దాని తర్వాతకి వాళ్ళు ఇంకా కామ్ కూడా అవ్వలేరు, ఇంకా ఒడుతూనే ఉన్నారు. ఆమె నోటుకైతే అద్దు అదిపోలేదు. మేము చూడండి ఎవరికి మాట్లాడుతుంది నిన్న చెప్పిన పాత అన్నది ఇప్పుడు గోడ కట్టుకుంటే కూడా నీ నీళ్ళ కోసం గోడ కాపేసుకుంటారా? నీ నీళ్ళ కోసం గోడ అదే బాబు, నీ నీళ్ళ కోసము ఇల్లు కట్టు ఆపేసుకుంటారా? ఇల్లు కట్టు ఆపేసుకుంటారా, నీళ్ళు కట్టు ఆపేసుకుంటారా? ఖాళీగా ఉన్న రోజులు పోతాయి. పద్ధతిగా మాట్లాడాలి. ఇన్ని రోజులు పోయినాయి.
అది చూడండి, అక్కడ చూడండి, ఆమె చూసారా? ఆమె మాటలు కొంచెమన్నా గ్యాప్ ఇస్తుందా? అసలు ఒక సార్ పోలీస్ వచ్చినారు, ఇట్లా మాట్లాడుతున్నారు, ఇంత కూడా గ్యాప్ ఇవ్వకుండా, కానీ వాళ్ళు చెప్తున్నారు, అడుగుతున్నారు అని ఏం లేకుండా అసలు నాన్ స్టాప్ గా ఒరుతూనే ఉన్నది. మీకు కూడా అర్థమయ్యే ఉండాలి, వాళ్ళ ముందు అంత ఒరుతుందంటే ఇంకా వాళ్ళు లేనప్పుడు మాకైతే అమ్మో ఆమెకు మొక్కాలి. ఇంకా అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంది తెలుసా? వాటర్ పోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ బాధ. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంటెన్కా ప్లేస్ లేదు, కొంచెం ప్లేసే ఉంది. సో అది మెయిన్ బాధ. ఇప్పుడు మేము గోడ కట్టేస్తే ఇంకా ప్లేస్ చిన్నగా అయిపోతుంది అని చెప్పేసి మెయిన్. చూసేటోళ్ళకి ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ 2 years నుంచి మాకు ఘోరంగా బాధ పెట్టారు. మా వాళ్ళు అయితే ఈ సర్పంచ్ ని కాలు మొక్కుతారా ప్లీజ్ ఈసారి ఒక్కసారి అనుకుంటాడు. అడుక్కుంటే ఇంకా వాళ్ళుండి ఎన్నిసార్లు ఇదే రపరప అనుకుంటా అంత చిరాకు వచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి ఎన్నిసార్లు వచ్చిండ్రో వాళ్ళు. అసలు దీనికి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి ఇట్లా పెడుతున్నారు, ఇటు జరపాలి కదా, ఇంకా అటు జరపాలి కదా అనుకుంటా అంటున్నారు. మీకే సక్క లేదంటే మంది దాంట్లోకి వచ్చి అట్లా కాదు ఇట్లా అనుకుంటా వలుకుతారు. అసలు మేము ఎంత బాధపడ్డాము, ఎంత ఏడ్చినాము, ఎంత కష్టపడ్డాము. అదే మా ఊళ్ళో మా గల్లీలో మస్తు మందికి ఇల్లు శాంక్షన్లు అయినాయి. ఇల్లులే కట్టేసుకుంటుండ్రు, ఏకంగా డాబాలే పోసుకుంటుండ్రు. మేము ఆఫ్టర్ ఆల్ గోడ పెట్టించుకుంటున్నాం. దీన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారా నాయన, ఏదో వాళ్ళ పైసలు పెట్టి కట్టిస్తున్నారేమో అన్నట్టు చేస్తున్నాం. మేము ఆ పైసలు తేయడానికి అవన్నీ చేయడానికి ఎంత పాటలు పడ్డామో అది మాకే తెలుసు. ఆ మంట తింటానుగా ఆమె ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు ఉన్నారు మీకు అంత ఉంటే మా ఇండ్లలో మొగోళ్ళు ఉన్నారు మాకెంత ఉండాలా అన్నప్పుడు, మరి ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళ మీరు చేయించుకున్నప్పుడు మీరు మొగోళ్ళు అయి ఉండి మీరు మంచిగా చేయించుకోండి. మేము అద్దంటున్నామా? మేము వచ్చి మీకు ఇట్లనే కయ్యాలాడుతున్నాం. 2 సంవత్సరాల నుంచి మొరం పోపించుకుంటాం అంటున్నారు. ఇప్పటికి ఇంత దిక్కు లేదు. ఇంకా వాళ్ళ బాధకి మేమే ఇట్లా అడ్డం గోడ పెట్టేసుకుంటున్నాం కానీ వాళ్ళకి ఇంకా లేదు. ఇంకా చేసుకుంటాం అనేది మీదనే ఉన్నారు. ఇంకా మా మీద ఏడుస్తూనే ఉన్నారు. గొప్పలు చెప్పుకుంటున్నానని కాదు కానీ అసలు నా లైఫ్లో నాలాగా మా అక్క లాంటి పర్సన్ నేను ఇప్పటి వరకు చూడలేదు. అందరు ఏజ్లో ఏది మాట్లాడుకుంటారో మీకు అందరికీ తెలుసు. బట్ మా అక్క నేను మాత్రం కష్టపడాలి, ఓళ్ళ మీద ఆధారపడద్దు, ముందు వెనుక ఎవ్వరు లేరు, అందరు మాటలు అనేటోళ్ళే కానీ ఒక్కళ్ళన్నా ఇట్లా దగ్గర కూర్చుండబెట్టి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేటోళ్ళు లేరు. మాకు ఏది జరిగినా మేమే చూసుకోవాలి. సో ఎప్పుడు ఇంటి గురించి మా ఫ్యామిలీ గురించే మేము ఆలోచిస్తాం. ఇంకా గేట్ వాళ్ళు అయితే ఇంటి దగ్గరనే వచ్చి చేసిండ్రు, మేము రెడీమేడ్ తీసుకోలేదు. రెడీమేడ్ అయితే చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయని సో ఇట్లా ఒక 10,000 లోపే ఇది చేయించేసినాం. ఇంకా అప్పట్లనే బైక్ అడుక్కొని వర్నికి వెళ్ళేసి గేట్కి పెట్టే షీట్స్ తీసుకొచ్చినాము. అన్న బైక్ కావాలి అని అడిగినప్పుడల్లా తీసుకోవరా అని అన్నారు కానీ లేదు అని చెప్పలేరు. సో అన్న మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. యాక్చువల్గా మేము 4 sides వేయించలేదు, మా ఇంటికి 3 sides వేయించినాము. సో మా ఇంటి పక్క వాళ్ళు అరిసని పెట్టలేరు అని చెప్పేసి మేము వాళ్ళ దానికి అటాచ్ చేసేద్దాం అనుకున్నాము. బట్ ఇంకా అది కానివ్వలేరు. సో 3 sidesకి మాకు 60K అయ్యింది. ఇంకా ఎక్కువ పడిందో తక్కువ పడిందో మీరే చెప్పాలి. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత లాస్ట్కి అయితే మన గోడ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఎవరితో ఏ బాధ లేదు. సో ఇంకా మేమైతే హ్యాపీగా గోడలకి ఇంకా గేట్కి పెయింటింగ్ అయితే వేసేసినాము. అస్సలు అనుకోలేదు ఎప్పుడు కూడా మా ఇల్లు ఇంత అందంగా అసలు ఇంత సూపర్గా తయారు చేస్తుంది మా అక్క అని. మేము ఎప్పటికైనా చేస్తామనేసి ఒక థాట్లో ఉన్నాం కానీ ఇంత తొందరగా అవుతుందని అనుకోలే. ఇది ఇంకా తొందరగా ఎందుకు అయిందంటే మా అక్క ఈగో హట్ అయింది ఒక దగ్గర. ఇట్లా గోడ కడుతున్నాము ఇవన్నీ తీసేయాలా అని అన్నప్పుడు అది అయినప్పటికీ మేము చూసినప్పటికీ అని అన్నది ఒక ఆమె. సో ఆ మాట విన్నది మా అక్క, ఇంకా దాని ఈగో హట్ అయ్యి చేసి చూపించింది. ఇక అట్లా ఉంటది మరి మా అక్కతో. సో ఇంకా చాలా మంది బ్రిక్స్ బెస్టా లేకపోతే ఇట్లా బెస్టా అని అడిగిండ్రు. మేమైతే ఇట్లానే బెస్ట్ అని చెప్తాను. సో బ్రిక్స్ అంటే కాస్ట్ ఎక్కువ, ఇంకా టైం కూడా పడుతుంది. సో ఇదైతే తొందరగా అయిపోతుంది, 1 dayలోనే కంప్లీట్ అయిపోతుంది. సో నేనైతే ఇదే బెస్ట్ అని చెప్తా. సో ఇదే అన్నమాట మన ఇంటి గోడ గేట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ చిట్టిపత్తి వ్లాగ్స్. సో అందరూ మీ ఒపీనియన్స్ని కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. హార్డ్ వర్క్ ఎట్లా అనిపించింది, ఇది చూస్తే ఏమనిపిస్తుంది అన్నీ చెప్పేయండి, ఓకేనా? సో ఇదన్నమాట ఈరోజు వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.